ఈ ఒక లేడీస్ అనే విషయంలో అందరూ గౌరవిస్తారు. ఆ గౌరవానికి విలువ లేకున్నట్లు చేసిందంటే మమతా బెనర్జీ చేసింది. ఎందుకంటే ఇంతవరకు వాళ్లకు అరెస్ట్ చేయకున్నట్ల, వాళ్లకు సరైన పద్ధతిలో అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి నడిబొట్టు మీద ఎన్కౌంటర్ చేయాల్సిన విషయం ఇది. అలాంటిది ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారంటే ఈరోజు చాలా సిగ్గుచేటు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దుస్సంఘటనకు నిరసనగా రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు మనం క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఆ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడాను ఒక మహిళా జూనియర్ డాక్టర్ని పాశవికంగా, ఆటవికంగా, అన్యాయంగా ఒక అమ్మాయి చనిపోవడానికి కారణమైనటువంటి దుర్మార్గుల్ని నేటికి కూడా అరెస్ట్ చేయలేదంటే దాని వెనుక ప్రభుత్వ పెద్దలు ఎంతోమంది ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ కేవలం ఈ రోజుకి కూడా ఏమాత్రం కూడా యాక్షన్ లేక రాలేదు, యాక్షన్ తీసుకునేది లేదు, నిందితులు గుర్తించింది లేదు, ఏమాత్రము కూడా దీనిపైన చలనం లేదంటే ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ మహిళా డాక్టర్ పైన ఈ విధంగా జరిగితే కనీసం పట్టించుకోలేదంటే ఇది చాలా శోచనీయము. ఇది సమాజం, సభ్య సమాజం తలదించుకునేటటువంటి విధంగా ఉన్నది. దీన్ని పూర్తిగా అన్ని పార్టీలు కూడా, పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా దీన్ని ముక్తఘట్టంతో ఖండించేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 9వ తేదీన జూనియర్ డాక్టర్ అయినటువంటి మమితా మీద జరిగినటువంటి అత్యాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు, ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఖండించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి అత్యాచారాన్ని దేశంలో మరి ఎక్కడా చూడున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ గంజాయిని కానీ హెరాయిన్ కానీ నియంత్రించలేక పరిస్థితిలో ఉన్నారు. దీనికి బానిసైనటువంటి యువత ఇలాంటి అత్యాచారాలకు, ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు కూడా పాల్పడడానికి అంత అవకాశం ఉంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంది. అంతేకాకుండా పనిచేసే చోట ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఆధారపడి ఉంది. వాళ్ళకు ఉద్యోగం చేసే చోట ఆడవాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా రక్షణ కల్పించి ఆ ఉద్యోగాన్ని ఇదిగా చేసుకునే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి, ఖండించాలి. దీన్ని ఇంకొకసారి వేరే వాళ్ళకి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు అందరి మీద కూడా ఉంది. కాబట్టి ఈ హిందూపురం రాజకీయ పార్టీల ఐక్యవేదిక తరఫు నుంచి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఎంతటికైనా పోరాటం చేస్తాం. కాబట్టి ఆ కుటుంబానికి మరొకసారి ఆడవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం.